కబ్జాకి గురైన భూమి కోసం బాధిత మహిళల న్యాయం కోసం రాజీలేని పోరాటం. అక్రమదారుల నుండి తమ భూమి తమకు దక్కేలా చూడాలని కీర్తిశేషులు జైపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన బాధితురాలు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లికి చెందిన హైమావతి పొలం కబ్జా జరిగిందని భూ పోరాటం చేస్తున్నారు. ఈ రోజు సుమారు 500 మంది మద్దతుతో కోట్రా దగ్గర దివంగత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. నా పొలాన్ని కబ్జా చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారములు మరియు నాయకులందరికీ నమస్కారములు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి మరియు మా ఎమ్మెల్యే అయిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. కుప్పగండ్ల గ్రామంలో మా వారు 2006లో 10 ఎకరాల 6 గుంటలు 237, 238 సర్వే నెంబర్లో కొనుగోలు చేసిండు. అప్పటి నుండి అంతా మేమే చూసుకునేవాళ్ళం. ఆ తర్వాత 2020లో మా వారు అయ్యప్ప మాల వేసుకొని షుగర్ వెళ్ళి అక్కడే స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత భూమి మాదే అని చెప్పి కొద్ది రోజుల తర్వాత రైతులు 7-8 నెలల నుండి రైతులు పెద్దవాళ్ళ అండ చూసుకొని మాజీ ఎంపీటీసీ అని శేఖర్ అని కిషోర్ రెడ్డి అని రమేష్ రెడ్డి అని వాళ్ళందరూ వెనుక ఉండి రైతులను ఉసిగొలుపుతున్నారు నా పైకి. మా భూమి అని చెప్పి రాత్రి వేళ పోయి పలకలేయడము, అవి దున్నడాలు అలాంటి పనులు చేస్తున్నారు. అందుకని చెప్పి నా భూమి నాకు కావాలని చెప్పి అందరినీ కలిసి న్యాయం చేయాలని చెప్పి అడుగుతున్నా. అందరూ చేస్తా అని కూడా మా ఎమ్మెల్యే అయిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, నీకు నేనున్నా, అండగా ధైర్యంగా ఉండు, ఏమవ్వదు, వీరేశం మా అభిమాని, మా ఫ్యామిలీ నెంబర్ అని కూడా చెప్పారు. అందుకే అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ నా భూమి నాకు న్యాయం జరగాలి అని చెప్పి నేను వేడుకుంటున్నాను. ఈ పోరాటం చేస్తున్నాను.